నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి అండి. మాది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ మండలం ఒల్లపల్లం గ్రామం. నేను దీని 780 ర్యాంకు 2023 సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్లో 780 ర్యాంక్ని సాధించాను. నా ప్రిపరేషన్ నేను 2018లో స్టార్ట్ చేశాను. 2019 ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ ఫైనల్ లిస్ట్లో 9 మార్క్స్ డిఫరెన్స్ తోటి ఫైనల్ లిస్ట్లో ఉండలేకపోయాను. తర్వాత నేను 2 అటెంప్ట్స్లో సీసాట్ ఫెయిల్ అయ్యాను. ఇది 4th అటెంప్ట్. ఈ టైము ఇక్కడ విజన్లో నేను మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ గైడెన్స్ తీసుకోవడం జరిగింది. 2013 నుంచి 2018 వరకు నేను పోలీస్ కానిస్టేబుల్గా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. 2018లో జాబ్ రిజైన్ చేసి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ని చేయడం జరిగింది. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి వస్తే నాది BA ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ సిలబస్ని తరోగా అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్జామ్కి కొన్ని స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ స్కిల్స్ ఏంటంటే కొన్ని అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్, అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ఇటువంటి స్కిల్స్ని, తర్వాత కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవటం అనేటువంటివి ఉంటాయి. ఇటువంటి స్కిల్స్ని అక్వైర్ చేసుకోవాలి, వాటిని షార్పన్ చేసుకోవాలి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ అనేటువంటిది అకాడమిక్ ఎగ్జామ్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. అది ఏదో ఒకసారిగా ఒక 2 months 3 months చదివేసేస్తే ఫుల్ఫిల్ అయ్యేటువంటి డ్రీమ్ కాదు. కన్సిస్టెంట్గా 8 to 10 hours డైలీ చదువుతూ ఒక డిసిప్లైన్ మేనర్లో పర్సీవరెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సాధించడం అనేటువంటిది ఉంటుందండి. నేను నా పర్సనల్గా ఐ షుడ్ థ్యాంక్ టు విజన్ IAS అండి. యాక్చువల్గా నేను నా మెయిన్స్ని నేను తెలుగు మీడియంలో రాస్తాను. అయితే ఆల్ ఇండియా వైజ్గా జరిగేటువంటి అభ్యాస్ మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది తెలుగు మీడియంలో అవైలబుల్ లేకపోయినప్పుడు కూడా విజన్ IAS హైదరాబాద్ బ్రాంచ్ వారు, కృష్ణ సార్ ఎస్పెషల్లీ నన్ను మెయిన్స్ అభ్యాస్ని తెలుగు మీడియంలో రాసి, అదేవిధంగా దాన్ని ఎవాల్యుయేషన్ చేసి నా డ్రాబ్యాక్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ సార్ నాకు ప్రాపర్గా చెప్పడం జరిగింది. దానివల్ల నేను వాటిని రెక్టిఫై చేసుకొని వాటిని ఓవర్కమ్ చేసి యాక్చువల్ మెయిన్స్లో నేను ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయలేదు. సో దానివల్ల నేను ఈసారి ర్యాంక్ని సాధించగలిగాను. ఇప్పుడున్న వేకెన్సీస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ని బట్టి IPS రాకపోవచ్చు, బట్ IRS అయితే వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ IPS వచ్చినా అది IPS లాస్ట్ ర్యాంక్లో ఉండొచ్చేమో, కానీ అది నాకైతే పూర్తిగా తెలియదు. అది DOPT వాళ్ళు సర్వీస్ అలొకేషన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ ప్రాబబిలిటీ తెలుస్తుంది. ఎస్, కానిస్టేబుల్ చేశాను. నేను యాక్చువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ IPS పెడదామనేటువంటి ఆసక్తి ఉండింది నాకు. ఇంకొక విషయం ఏంటంటే, నేను పోలీస్ కానిస్టేబుల్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్లో నన్ను ఒక ఇన్స్పెక్టర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా ఇన్సల్ట్గా మాట్లాడారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కానిస్టేబుల్, మైండ్ యువర్ స్టేటస్ అని చెప్పేసి ఒక డెరగేటరీ రిమార్క్ చేశారు. అదేవిధంగా 60 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ముందు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తూ నా ఒక్కడికే ఎక్స్ట్రా డ్రిల్ని పనిష్మెంట్గా ఇవ్వడం జరిగింది. సోలోలీ ఇది పర్సనల్ ఇంటెన్షన్ పెట్టుకొని నన్ను ఆ విధంగా చేయటం అనేటువంటిది నన్ను చాలా బాధించింది. సో నేను అదే రోజు 2018 ఆగస్టు 11 అదే రోజు నన్ను అట్లా డెరగేటరీగా రిమార్క్ చేసి నన్ను ఇన్సల్ట్ చేశారు. అదే రోజు నేను రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి సివిల్ సర్వీసెస్ సాధించాలనే దృఢమైన సంకల్పంతో వచ్చి నేను ఇక్కడికి చేరుకోవడం జరిగిందండి. ఇంకా నాకు అటెంప్ట్స్ ఉన్నాయి. సో నేను మంచి బెటర్ ర్యాంక్ కోసం నేను ఈసారి ప్రయత్నిస్తాను. IAS అవటం అనేటువంటిది నా డ్రీమ్. IAS అవటం అనేది ప్రకాశం డిస్టిక్ అండి. ప్రకాశం డిస్టిక్లో పూర్వ ప్రకాశం డిస్టిక్, ఇప్పుడు అది ఒంగోలు. ప్రకాశం డిస్టిక్లో పోలీస్ కానిస్టేబుల్గా గుడ్లూరు పోలీస్ స్టేషన్ అండ్ రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశాను. 2013 to 2018 అండి. అదే పర్సనల్ ఇంట్రెస్ట్ ప్లస్ మీడియా ద్వారా నాకు వచ్చినటువంటి ఈ ర్యాంక్ ద్వారా నేను అటెన్షన్ని ఒక నోబెల్ కాజ్ కోసం నేను డ్రా చేయదలుచుకున్నాను. అదేంటంటే, మనకి మానవులకి 108 అనేటువంటిది ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ లేకుంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు మానవులకి
108 సర్వీస్ ఉంది హ్యూమన్ బీయింగ్స్కి, కానీ యానిమల్స్కి అటువంటి సర్వీసెస్ లేవండి. అవి రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాటిని రెస్క్యూ చేసేటువంటి మెకానిజం అనేటువంటిది లేదు. సో మనకి ఎట్లయితే 108 ఉందో వాటికి కూడా 109 అనేటువంటిది ఒక సర్వీస్ని కనుక మనం తీసుకురాగలిగితే ప్రాణకోటికి కూడా మనం సేవ చేసినట్టుగా, వాటి ప్రాణం మన ప్రాణం ఎంత విలువైందో వాటి ప్రాణం అంతే విలువైంది. సో నేను ఈ నాకు వచ్చినటువంటి మీడియా అటెన్షన్ని నేను ఈ విధంగా కూడా డ్రా చేసి ప్రభుత్వాలు, పౌర సమాజం, అదేవిధంగా వివిధ రకాల వ్యవస్థలు, ఎన్జిఓస్ కూడా ఆ దిశగా పనిచేసి భారతదేశం మొత్తం ఒక యూనిఫైడ్ 109 సర్వీస్ని తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి నా వైపుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ప్రభుత్వాలకు కానీ వ్యవస్థలు, విధానాలు నిర్ణయించేటప్పుడు కూడా ఇటువంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.